సిపిఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి కేరళలో గత 9.5 సంవత్సరాలకి అధికారంలో ఉంది. 2026లో ఈ యొక్క కేరళకి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో 2025 డిసెంబర్ 9, 11 తారీఖుల్లో కేరళలో స్థానిక సంస్థలకి ఎన్నిక జరిగినాయి. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ క్లీన్ స్వీప్ చేసింది. అలాగే వామపక్ష కూటమి ఎదురుదెబ్బ తేలింది. కాంగ్రెస్ పార్టీ కేరళలో 6 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటే 4 మున్సిపల్ కార్పొరేషన్స్ని చేజెక్కించుకుంది. అలాగే 86 మున్సిపాలిటీస్ ఉంటే 55 మున్సిపాలిటీస్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 152 బ్లాక్స్ ఉంటే 79 బ్లాక్స్ అంటే మండలాలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 941 పంచాయతీలు అక్కడ ఉంటే 504 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పంచాయతీలో చూసినా, వార్డులో చూసినా, బ్లాక్స్లో చూసినా, జిల్లా పరిషత్తులు చూసినా, మున్సిపాలిటీస్లో చూసినా, మున్సిపల్ కార్పొరేషన్ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ 50% కన్నా ఎక్కువ సీట్లను గెలుచుకోవడం మనము చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరంగా మహారాష్ట్రలో, బీహార్లో, తర్వాత హర్యానాలో, ఢిల్లీలో పరాజయాలను ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో ఈ యొక్క కేరళలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఫలితాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్సాహాన్ని ఇస్తాయని మనం భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఒక ఫినాక్స్ బర్డ్ లాంటిది. ఫినాక్స్ బర్డ్ లిటరీగా చెప్తారు తప్ప అది నిజంగా ఉందో లేదో ఎవరికి తెలియదు. అది బూడిదైపోయి ఆ బూడిదలో నుండి మళ్ళీ జీవం పోసుకొని పైకి వస్తుందని అంటూ ఉంటారు లిటరీ పీపుల్. అలాంటిదే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇస్ మేబీ డౌన్ బట్ నెవర్ అవుట్. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయని కేరళలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఒక నిదర్శనం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.